ముఖ్యంగా మన పాఠశాల విజయ్ మండలంలోని అన్ని రకాల వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. ఇట్లాంటి వాతావరణంలో చదువుకోవడం చాలా సంతోషం. దానికి తగిన విధంగా విజయ్ మండలంలో మన గ్రామాన్ని 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మండలంలో ప్రథమ స్థానంలో నిలబెట్టాలని అనుకుంటున్నాను. మరియు ముఖ్యంగా ఏంటంటే సైకిల్ కార్యక్రమం మనం ఎన్నో రోజులు చేస్తున్నాం, అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఏంటంటే అనివార్య కారణాల వల్ల కోల్పోవడం వచ్చింది. ఈరోజు కార్యక్రమం ముగుస్తుంది. ఇందుకు విద్యార్థులకు కేంద్రీకృత ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చిన కూర్చొని గారికి ధన్యవాదాలు చేస్తున్నాను. ఈరోజు బండి సంజయన్న బర్త్డే సందర్భంగా మోడీ గారి కారణంగా ఇక్కడ సైకిల్ పంపిణీ జరుగుతుంది. అలాగే ఈ సంజయన్న దీన్ని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు కొంత దూరంతో రావడం జరుగుతుంది. వాళ్ళ బ్యాగులు ఇచ్చుతా వేటుగా బరువు మోయడం జరుగుతుందన్న ఆలోచనతోటి పిల్లలకు ఏ సాయం చేయాలన్న దాన్ని ఆలోచించి ఈ సైకిల్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ సంజయ్ అన్న ఇచ్చిన ఈ సైకిళ్ళతోటి మీరు మంచిగా చదివి సంజయ్ అన్నకు మీరు మంచిగా చదివి సంజయ్ అన్న గారికి మంచి పేరు చెప్తారని బాగా చదువుకొని మీరు ముందంజలో ఉండాలని కోరుకుంటూ గారికి మరియు మండల బీజేపీ నాయకులకు మన గ్రామంలోని స్కూల్కి సైకిళ్ళ పంపిణీ ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే మండల నాయకులు, గ్రామ నాయకులు మన గ్రామానికి కావలసిన నిధులను ఇప్పించి గ్రామ అభివృద్ధికి సహకరించగలరని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా మోదీ కానుకగా మన పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన బెజ్జంకి మండలంలోని గాగ్లాపూర్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులు స్కూల్ హెచ్ఎం గారికి, అదేవిధంగా ఈ గ్రామ ప్రథమ పౌరురాలు గారు, సర్పంచ్ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ పద్మక్క గారు, మరియు గురుకుల కొండాపూర్ సర్పంచ్ గారు, కిసాన్ మోర్చా స్టేట్ సెక్రటరీ శ్రీ కర్వేల మైపాల్ గారు, బీజేపీ మహిళా మోర్చా జ్యోతక్క గారు, యువ మోర్చా మండల అధ్యక్షులు తూముల రమేష్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న వార్డు మెంబర్లు, బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్లు, బూత్ అధ్యక్షులు,
వివిధ గ్రామాల నుంచి వచ్చిన, అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన అజిత్ రెడ్డి యువ నాయకులు అజిత్ రెడ్డి గారు, అదేవిధంగా మీరు పెద్దలు ఇక్కడ మండలం నుంచి వచ్చిన బీజేపీ నాయకులు స్పేస్ అంటే ఇక్కడ కూర్చోవడానికి లేదు కాబట్టి దయచేసి మీరు ఏమనుకోవద్దు, ఇది మన కార్యక్రమం కాబట్టి ప్లేస్ తక్కువ ఉన్నందున ఎవరిని పిలవలేకపోయినాం. అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన బీజేపీ నాయకులకు మరియు ఈ పిల్లల తల్లిదండ్రులు, స్కూల్ ఉపాధ్యాయులు, అదేవిధంగా స్కూల్ పిల్లలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు చేయవలసిన మీకు ఒక బాధ్యత ఉంది. ఈ సైకిల్ అనేది అవి ఒక వారం రోజులలో ఆ స్క్రూస్ అన్నీ లూజ్ అవుతాయి. దయచేసి ఒక వారం రోజుల తర్వాత ఆ స్క్రూస్ మళ్ళీ టైట్ చేసుకోవాలి. దాంతోపాటు ఈ సైకిళ్లను ఏదో మందు బస్తాలకు లేదంటే గడ్డి వేసుకురావడానికి ఏదైనా రైడ్కు దయచేసి వాటిని వినియోగించండి. ఎందుకంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు దాదాపుగా ఈ సైకిళ్ళ కంపెనీ వాళ్ళను ఒక 5-6 టాప్ ఏదైతే సైకిళ్ళ కంపెనీ వాళ్ళు ఉంటారో వాళ్ళని పిలిచి ఏ సైకిల్ అయితే బాగుంటుందని ఆలోచించి హర్యానా రాష్ట్రం నుంచి మనకు సైకిల్ తెప్పించడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు కొంచెం ఆలస్యం కావడం గల కారణం ఏంటంటే హర్యానాలో వర్షాల కారణం వల్ల మనకు కొంచెం ఆలస్యమైంది. దానివల్ల ఈ మధ్యలో ఎలక్షన్ కోరు అందుకే కొంచెం అయింది. కాబట్టి హెచ్ఎం గారు అన్నట్టు 9th క్లాస్ పిల్లలకు కూడా ఇప్పుడు సైకిల్ వచ్చేది ఉన్నది కాబట్టి వాళ్ళకు తొందరలోనే వచ్చేటట్టు చేద్దాం. దాంతోపాటు ప్రైమరీ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకు కూడా సంజయ్ అన్న గారు వాటికి సంబంధించిన కిట్స్ వాళ్ళు ప్లాన్ చేస్తారు. వాటికి కూడా వాళ్ళకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీకు ఇవ్వడానికి కోసం వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దయచేసి మీ అందరూ చేయాల్సిన బాధ్యత ఏదైతే ఇప్పుడు 10వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులు మీరు సంజయ్ అన్న మీకు సైకిల్ ఇచ్చింది కాబట్టి మీరు రిటర్న్ గిఫ్ట్గా మంచి మార్క్స్ తెచ్చుకోవాలనేది మా విజ్ఞప్తి. ఎందుకంటే మీరు రేపటి భవిష్యత్తులో మీరే మంచి పొజిషన్లో ఉండాలనేది ఆయన ఆకాంక్ష. ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టు తనకి ఇటువంటి అనుభవాలు ఎదురైనాయి. స్కూల్ పిల్లలు 10th క్లాస్ పిల్లలు చదువుకునే టైంలో ఇక్కడ అంటే సరే మనకు డిస్టెన్స్ తక్కువ ఉన్నది. దాదాపు 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళి చదువుకునే పరిస్థితుల్లో ఉండే. ఆ బ్యాగ్లు తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉండే. సంజయ్ దృష్టికి రావడం వల్ల తను ఏదైతే పాదయాత్రలో అప్పుడు పార్లమెంట్ మొత్తం అంటే తెలంగాణ మొత్తం పాదయాత్రలో సందర్భంగా ఇటువంటి సందర్భాలు ఎదురైనాయి. అంటే ఎందుకంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలే మనకు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాం. అటువంటి వాళ్ళను ఆలోచించి ఖచ్చితంగా వాళ్ళకి మనం ఏదైనా సహకారం చేయాలనే ఉద్దేశంతో సంజయ్ అన్న మీకు సైకిల్ ఇవ్వడం జరిగింది. వాటిని జాగ్రత్తగా కాపాడుకొని మీరు మంచి చదువుతోటి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని మీరు కోరుతున్నాను. దాంతోపాటు మీరు కూడా ఈ స్కూల్కి మంచి పేరు తేవాలి. ఈ స్కూల్కి మీరు మంచి పేరు తెస్తే నెక్స్ట్ ఇయర్ మనకి ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు మంచి మార్క్స్ తెచ్చుకున్నారనుకో మీ గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా అదే ప్రభుత్వ పాఠశాల మన బ్యాగ్లపూర్ ఉన్న సార్లు టీచర్లు మాకు మంచి బోధన చెప్పారు. వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఇక్కడ ఇంత మంచి వీళ్ళు మంచి బోధన ఇస్తారు కాబట్టి మనం కూడా చదువుకోవాలనేది వాళ్ళకు ఉన్న గ్రామంలో ఉన్న పిల్లలకు కలగాలి. దాంతోపాటు గ్రామంలో ఉన్న సర్పంచ్ గారు అదే పద్మక్క ఉప సర్పంచ్ గారు ఏదైతే మా బీజేపీ నాయకులు తుమ్మల రమేష్ కానీ అజిత్ రెడ్డి కానీ జ్యోతక్క కానీ ఇంకా యువకులు కానీ దయచేసి మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఇంత సంజయ్ అన్న కూడా ఇంత సీరియస్గా మనకు ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు వచ్చి అంటే వాళ్ళకు అన్ని రకాలుగా వెసులుబాటు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మీరు కూడా మీ గ్రామంలో మీ గ్రామ పంచాయతీ పాలకవర్గంతో వార్డు మెంబర్లతో కూర్చుని మనకు వచ్చే సంవత్సరం మంచి స్ట్రెంత్ రావాలని. ఎందుకంటే గాగిలాపూర్కు మంచి పేరు ఉన్నది. ఒకప్పుడు ఇంత మంచి వాతావరణం కూడా వ్యతిరేక మండలంలో ఎక్కడ కూడా లేదు. ఇంత మంచి పచ్చటి వాతావరణంలో పిల్లలు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారు. దయచేసి మీరు కూడా ఈ మీ సర్పంచ్ పాలకవర్గం సంబంధించి ఖచ్చితంగా మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా ఉన్న గ్రామస్తులతో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా మన ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా మీరు ఖచ్చితంగా కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. దాంతోపాటు ఏదైతే ఇప్పుడు 10వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులు ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ పరీక్ష ఫీజు రుసుము అనేది ఇప్పుడు మీకు పూర్తిగా సంజయ్ అనే మీకు ఆ పరీక్ష ఫీజు కూడా సంజయ్ అనే కట్టడం జరిగింది. ఆ విషయం మీకు తెలుసో తెలియదు. దాంతోపాటు తన పార్లమెంటు మొత్తం పరిధిలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయో అక్కడక్కడ మంచి మంచి రిక్రూట్మెంట్కు సంబంధించిన పరికరాలను కూడా హాస్పిటళ్లకు అందజేస్తుంది. ఇప్పుడు ఏదైతే హుస్నాబాద్ కావచ్చు, ఏదైతే మనకు సిరిసిల్ల కావచ్చు, వేములవాడ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, ఇలాంటి పట్టణాల్లో ఉన్న ఆసుపత్రులకు మంచి మెరుగైన
సౌకర్యాలు ఉండే విధంగా అన్ని ల్యాబ్స్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్లకు సంబంధించిన అన్ని పరికరాలు కోట్ల రూపకంగా మనకు అందజేస్తుంది. తను ఏదైతే స్కూళ్ళు కానీ స్కూళ్ళకు సంబంధించినవి కానీ వైద్యానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని మెరుగుపరిచే విధంగా చూస్తుండు. దాంతోపాటు ఇందాక సర్పంచ్ ఒక మాట అన్నట్టు మీరు రానున్న రోజుల స్ట్రెంత్ అనేది మీరు పెంచుకుంటే ఖచ్చితంగా మా తోడ్పాటు కూడా ఉంటుంది. మేము ఒక మండలం నుంచి కూడా మీకు ఒక మాట ఇస్తున్నాం. ఈ స్కూల్కి సంబంధించిన రిక్రూట్మెంట్ ఏమైనా కావాలన్నా చిన్న ఏమైనా కావాలన్నా ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మన సంజయ్ అన్నతోనే ఉంటాడు అజయ్ అన్న కూడా ఖచ్చితంగా మేము చెప్తాం. ఇక్కడ ఉన్న పరిస్థితులు స్కూల్కి సంబంధించిన పరిస్థితులు చెప్తాం. ఇక్కడ స్కూల్కి డెవలప్మెంట్ కోసం ఏమైనా ఉంటే హెచ్ఎం గారు కావచ్చు సర్పంచ్ గారు కావచ్చు ఏమన్నా మీకు ఏమన్నా ఉంటే ఈ స్కూల్కి సంబంధించిన రిక్రూట్మెంట్ ఉంటే మా మైపాల్ అన్న మేము అజయ్ అన్న ఇంకా ఏదైతే ఈ జోసఫ్ మన రమేష్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఉన్న లోకల్ బీజేపీ నాయకులతో కలిసి మీ గ్రామానికి డెవలప్ అయ్యే విధంగా మేము చూస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెచ్ఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. కిసాన్ మోర్చా స్టేట్ సెక్రటరీ అయినటువంటి కె కరివేద మహిపాల్ రెడ్డి గారు వారిని విద్యార్థులను ఆశీర్వదిస్తూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మోడీ కార్మిక మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా మళ్ళీ ఈరోజు రాయలపూర్లో ఉచిత సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేసుకుంటున్నాం. దానికి సభాధ్యక్షులు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు పవన్ సింగ్ గారు, అలాగే రాయలపూర్ గ్రామ సర్పంచ్ జానకి గారు, మన ఏదైతే ముఖ్య అతిథి పక్క మండల గుంటూరుకొండాపూర్ సర్పంచ్ రాష్ట్ర నాయకులు అజయ్ వర్మ గారు, భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు గుల్పక రాజు గారు, జిల్లా కౌన్సిల్ మెంబర్ గుర్రం మల్లేశం గౌడ్ గారు, మండల ప్రధాన కార్యదర్శి గూన్పల్లి అనిల్ రావు గారు, ఉప సర్పంచ్ పద్మ గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు వామల జ్యోతి గారు, బీజేవైఎం మండలాధ్యక్షులు తూంగ రమేష్ గారు, వార్డు మెంబర్లు, బూత్ అధ్యక్షులు, బీజేవైఎం నాయకులు, బీజేపీ నాయకులు, వివిధ విజయ్ మండలం నుంచి కానీ వేరే గ్రామాల నుంచి వచ్చినటువంటి వార్డు మెంబర్లు నరసింహరావు, కనకయ్య గారు, సంగారవి గారు, కిషన్ గారు, ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నారు, సీనన్న గారు, గాళ్ళ సీమ గారు, విద్యార్థులు, పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి నమస్కారం. ఎందుకంటే మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు చేయబట్టి అప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నట్ల కొంచెం ఆలస్యం జరిగింది. ఏదేమైనా మనం సైకిళ్ళు తీసుకోవడం ఇలా చాలా సంతోషం. ఎందుకంటే సైకిల్ అనేది చాలామందికి కొంత ఆర్థికంగా వెనుకబడి ఉన్న పిల్లల తల్లిదండ్రులకు పిల్లలకు కొనియలేక వాళ్ళు అవస్థపడి ఇంతకుముందు వీళ్ళు ప్రధానోపాధ్యాయులు కానీ మిగతా పెద్దలు చెప్పినట్టుగా బడికి రావాలంటే ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే 10వ తరగతికి స్పెషల్ క్లాస్ కానీ ట్యూషన్ కానీ ఇతరత్ర ఉంటాయి కాబట్టి గురువు నుంచి వచ్చిన పిల్లలకు ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో అన్నగారు సహృదయంతో మన పార్లమెంట్ మొత్తం ఒక 20,000 సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా మన విజయ్ మండలానికి 145 సైకిళ్ళు వచ్చినాయి. దానిలో మనకు 7 సైకిళ్ళు వచ్చినాయి. దీన్ని మనం మంచిగా వినియోగించుకొని మీరు చాలా కష్టపడి చదివి ఈ మండలానికి కానీ ఈ గ్రామానికి కానీ సంజయనకు మాకు అందరికీ పేరు తీసుకురావాలని కోరుకుంటూ, ఎందుకంటే మీకు ఈ సైకిల్ ఇచ్చేందుకు మీరు కూడా అన్నకు కానుకగా వెనుకటి తెచ్చుకొని రేపు రానున్న రోజుల్లో మంచి ఉద్యోగాలలో, రాజకీయాలలో, లేకపోతే వ్యాపారాలలో మంచి సెటిల్మెంట్ అయితే అంతకన్నా ఎక్కువ భాగ్యం ఇంకోటి ఉండదు.
ఎందుకంటే పిల్లలు ఇవాళటి వాళ్ళే రేపటి పౌరులు, రేపటి పౌరులే దేశానికి వెన్నెముక. అందుకు రేపు ఏదైతే 9వ తరగతి పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకు కూడా అన్న ప్లాన్ చేస్తారు. వారికి కూడా అతి త్వరలోనే ఈ అకాడమీ ఎండింగ్ లోపల లేకపోతే ఫస్టే జూన్ జూలైలో తప్పకుండా ఈ 9వ తరగతి పిల్లలకు కూడా సైకిల్ పంపిణీ జరుగుతుందని ఆశిస్తూ, ఇంకొకటి ఏంటంటే మండలం మొత్తంలో ఏదైతే 10వ తరగతి పిల్లలు మంచి మెరిటీ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫస్ట్ ప్రైజు 10,000 రూపాయలు, రెండవ బహుమతి 5,000 రూపాయలు, మూడవ బహుమతి 3,000 రూపాయలు, నాలుగవ బహుమతి 2,000 రూపాయలు చొప్పున మండలం మొత్తంలో ఎవరైతే మెరిటీ సాధించిన నలుగురికి తప్పకుండా నేను ప్రైజ్ మనీ ఇస్తానని నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు 7 పిల్లలు ఉన్నారు ఇక్కడ నుంచి దాదాపుగా మీరే కొట్టచ్చు. ఎందుకంటే మండలం మొత్తంలో ఎక్కడ ఉన్నా ఎవరున్నా ఇప్పుడు ఉద్యోగాలు పడితే 10,000 ఉద్యోగాలు పడితే ఈ గ్రామం నుంచి 10,000 మంది రాసినట్టుంటే 10 ఉద్యోగాలు ఉన్నాయనుకో, ఈ గ్రామం నుంచి రాసిన వాళ్ళు 5 ఉంటే 5 కూడా కొట్టే అవకాశం ఉంటుంది. అందుకొరకు మీకు 7 సైకిల్ ఉన్నాయి కాబట్టి మీరు 7 ఉన్నారు కాబట్టి ఈ దగ్గరికి కూడా మాకు మండలంలో రేపు బహుమతి అందుకుంటే మీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ మీ సర్పంచ్ కానీ ఇక్కడ ఉన్న పెద్దలకు మీరు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ, ఇప్పుడు బండి సంజయ్ అన్న ఇప్పుడు మీకు ఏదైతే అధ్యక్షుడు చెప్పినట్టు మీకు ఏదైతే స్కూల్ ఫీజు అంటే ఎగ్జామ్ ఫీజు కట్టాలని పిల్లలు చాలామంది ఉంటారనే ఉద్దేశంతో అన్నగారు పార్లమెంట్ మొత్తంలో 15,50,000 రూపాయలు కలెక్టర్ల ద్వారా కట్టడం జరిగింది. వాటిని దృష్టి పెట్టుకొని మీరందరూ మంచిగా చదువుకొని అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాఠశాలకు, గ్రామానికి, మా బీజేపీ నాయకులకు, పిల్లల తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం తెలుపుతున్నాను. ఆధ్వర్యంలో సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మండల నాయకులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ గ్రామ పౌరులు జానకి రాజు గారికి, అదేవిధంగా సర్పంచ్ పద్మ గారికి, యొక్క బీజేపీ సభ్యులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని బండి సంజయ్ అన్న గారి పుట్టినరోజు నుండి ప్రారంభమై ఇప్పటి వరకు కరీంనగర్ గారి పార్లమెంట్ పరిధిలో 20,000 మందికి సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. దానికి చివరగా ఈ మండలంలో గాగిలాపూర్, దాచాల, తోటపల్లి గ్రామాల్లో త్వరలో కూడా పూర్తి చేసి ఈ యొక్క సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని మళ్ళీ 9th క్లాస్ ఇవ్వడానికి కూడా బండి సంజయ్ అన్న గారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారి పుట్టినరోజు సందర్భంగా మీరందరూ వారికి శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అయితే బండి సంజయ్ గారు అనే వ్యక్తి వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలను మెలుగు చేయాలా, ప్రభుత్వ పాఠశాలను పెద్దపీటలు వేయాలని మంచి ఆలోచనతోని మన ముందుకు వచ్చి ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు సైకిలే కాకుండా టాయిలెట్స్, అదేవిధంగా మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపరచాలా, ఇవాళ ఉన్నత చదువులు చదివి ఉన్నటువంటి టీచర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంతోమంది ప్రైవేట్ పాఠశాలలు